వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయిస్తో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యార్థి సంఘాలను ప్రభుత్వం అణగదొక్కుతున్న బీఆర్ఎస్ సర్కార్. రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ధ్వజం. దివ్యాంగులకు ఆసరా పెన్షన్లు పెంచినందుకు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం. కేసీఆర్ కు రుణపడి ఉండాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హితవు. వెనుకబడిన మాలలకు ఏ రాజకీయ పార్టీ కూడా సహకరించడం లేదు. తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెరుకు రామచందర్ ఆవేదన. తాము సాధించిన 9 ప్రశ్నలకు ఎమ్మెల్యే రాచమల్లు సమాధానం ఏది? ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రశ్న. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో విద్యార్థి సంఘాలను ప్రభుత్వం అణగదొక్కుతోందని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ధ్వజమెత్తారు. హైదరాబాద్ ఎస్వీకేలో విద్యార్థి సంఘం అఖిలపక్ష సమావేశాన్ని తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణయ్య మాట్లాడుతూ విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించడం వల్ల విద్యా వ్యవస్థ బాగుపడుతుందని తెలిపారు. అయితే ఈ ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని కులాల సంఘాల వారు విద్యార్థుల ఎన్నికలను నిర్వహించుకొని ఐక్యంగా పోరాటం చేసినప్పుడే ప్రభుత్వంపై విజయం సాధించగలుగుతామని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నేతలు, కార్యకర్తలు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలు పెట్టాలి, ఇది ప్రభుత్వ కుట్ర. ఏంటిదంటే విద్యార్థుల నాయకత్వం పెరిగితే బలహీన వర్గాల నాయకత్వం పెరుగుతుంది. తద్వారా ఈ బహుజన రాజ్యానికి పునాదులు ఏర్పడతాయి. అందుకే విద్యార్థి సంఘాలకు ఎన్నికలు పెట్టొద్దనే కుట్ర ప్రభుత్వ కుట్ర, క్యాపిటలిస్ట్ ఆలోచన, దోపిడీ వ్యవస్థ యొక్క ఆలోచన. అందులో భాగంగానే ఎన్నికలు లేకుండా చేసేదని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. గొడవలు అయితే గొడవలు కాంతి అసెంబ్లీకి సర్పంచ్ ఎన్నికల గొడవలు కావా, ఏపీటీసీ ఎన్నికల గొడవలు కావా, అదేవిధంగా జడ్పీటీసీ ఎన్నికల గొడవలు కావా, అసెంబ్లీకి ఎంపీకి ఎమ్మెల్యేకి గొడవలు అవుతాయి. అవి బంద్ చేశారా, ఆ ఎన్నికలు రద్దు చేశారా అని నేను అడుగుతున్నా. కాబట్టి మీరందరూ చాలామంది వామపక్ష, విప్లవ, బహుజన, దళిత, ఎస్సీ ఎస్టీ, బీసీ అందరూ వచ్చారు. కాబట్టి ముక్త కంఠంతో ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రతి కాలేజీలో విద్యార్థి సంఘం ఎన్నికలు జరపాలి. తద్వారానే మొత్తం వ్యవస్థ లోపల మార్పు వస్తుందనే విషయాన్ని మనం ప్రభుత్వానికి డిమాండ్ చేయాలి. అవసరమైతే మీరందరూ ఉద్యమించాలి. చాలామంది నాయకులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఆసరా పెన్షన్ 1000 రూపాయలు పెంచినందుకు ఆనందం వ్యక్తం చేస్తూ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసఫ్గూడ చౌరస్తాలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ చిత్రపటానికి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయంతో దివ్యాంగులకు ఇంతవరకు ఇస్తున్న ఆసరా పెన్షన్ 3116 నుండి 4116కు పెంచినందున ఇందుకు ప్రతి ఒక్కరూ దివ్యాంగులు సీఎంకు రుణపడి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దేదీప్య, రాజ్ కుమార్ పటేల్, సిఎన్ రెడ్డి డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. सर एक बार इधर सर आवाज आ रहा प्लीज आवाज सर दूर मुट्टे एट्ला अम्मा राजाला बिजोड రాష్ట్ర ఓపిస్తలేదు. వికలాంగుల పెన్షన్ అనేది 4100 చేయడం అనేది రికార్డ్. అది
ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా మరి వికలాంగులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ యూసుఫ్గూడ చౌరస్ మీద పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్, సిఎన్ రెడ్డి, జేజీపీ డివిజన్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక పండగ వాతావరణంలో ఈ విధంగా చేయటం అని చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే జనరల్గా మామూలుగా ఏంటంటే ఏ పొలిటికల్ పార్టీ కూడా వికలాంగులని వాళ్ళ దాకా సరైన చూపు చూడలేదు. వికలాంగులు అనగానే వాళ్ళని ఒక కామెడీగా చూసే ఈ ప్రతిపక్ష పార్టీలని కూడా అట్లా చూడటం జరిగింది. ఫస్ట్ టైం సీఎం గారు 3,000 ఇచ్చినప్పుడే అదొక రికార్డ్ అనుకున్నారు. ఇప్పుడు ఎవరికి అడగలేదు, ఎవరు రిప్రజెంటేషన్ కూడా చేయకుండా సీఎం గారు మరి స్వయంగా 4,100 ప్రకటించడం అనేది చాలా మంచి ఇష్యూ ఇది. ఎందుకంటే వికలాంగులకి ఎవరు కూడా సాయం చేయరు. ఏ విధంగా వాళ్ళకి జీవనాధారం లేదు. ఏదో కొన్నిట్లో రిజర్వేషన్స్ చదువుకునే వాళ్ళకి వస్తున్నాయి, కొన్ని కాలేజీలో స్కూల్స్లో కూడా సీట్లు వస్తున్నాయి. అది ఒక పరిమితమే, తెలిసిన వాళ్ళకే చేసుకోగలుగుతాం. తెలియని వాళ్ళు పాపం ఒకటే ఇంట్లో 3 ఉన్నారు వికలాంగులు. వాళ్ళ పరిస్థితి చూసి చాలా దారుణంగా ఉంది. మరి ఈ రోజుల్లో మరి ఈ విధంగా సీఎం కేసీఆర్ గారు ఆదుకుంటాం అనేది చాలా గొప్ప విషయం. నిన్న కూడా బీసీ బంధు ప్రకటిస్తాం. ఫస్ట్ మా కాన్స్టిట్యున్సీలోనే అనౌన్స్ చేయటం. మరి మేము 16 చెక్కులకు గాను 13 చెక్కులు ఇవ్వడం జరిగింది. తెలంగాణలో మాలలు, మాల అనుబంధ కులాల వారు అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారని, కానీ ఏ రాజకీయ పార్టీ కూడా వారికి సహకరించడం లేదని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెరుకు రామచందర్ ఆవేదన వ్యక్తం చేశారు. కావడిగూడ డివిజన్ లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల తర్వాత మాలల సమస్యలు, డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ సాంఘిక సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రణాళికా సంఘం రాష్ట్ర వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్కి వినతి పత్రాలు అందజేశామని అన్నారు. తమ డిమాండ్స్ని ప్రభుత్వం నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ ఆధ్వర్యంలో మండల కార్యాలయాలు, ఆర్డీఓ కార్యాలయాలు, జిల్లా కలెక్టర్ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో చీఫ్ కోఆర్డినేటర్ బత్తుల రాంప్రసాద్, వర్కింగ్ చైర్మన్ గుడిమల్లె వినోద్ కుమార్, కట్టెల గిరీందర్ మాల, బస్వంతరావు, వైస్ చైర్మన్ ఎస్ నాను, కో కన్వీనర్ అనిల్, వినోద్, అశోక్, మద్దెల ప్రభాకర్ పాల్గొన్నారు. మానల ఐక్యత, మాన సంఘాల జేసీ, మాన సంఘాల జేసీ, మాన సంఘాల జేసీ, తెలంగాణ రాష్ట్ర మాన సంఘాల జేసీ, వర్ధిల్లాలి తెలంగాణ రాష్ట్ర మాన సంఘాల జేసీ, మానల ఐక్యత, మాల అనుబంధ కులాల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రొద్దుటూరులో చేపట్టిన యువగలం పాదయాత్ర సందర్భంగా తాము సంధించిన 9 ప్రశ్నలకు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సమాధానం చెప్పాలని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాము సంధించిన 9 ప్రశ్నలకు నేటికి ఎమ్మెల్యే సమాధానం ఇవ్వలేదని అన్నారు. ప్రొద్దుటూరులో నారా లోకేష్ పై కోడిగుడ్ల దాడిని తమ పార్టీ వారే చేయించారని ఎమ్మెల్యే అనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. సెల్ఫీ ఫోటోలు చూపించి దాడికి పాల్పడిన వ్యక్తి మైదుకూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ డ్రైవర్ అని అనడం విడ్డూరమని అన్నారు. బొందిలి కార్పొరేషన్ చైర్మన్గా కొనసాగుతూ బెంగళూరులో దొంగ నోట్ల మార్పిడి కేసులో అరెస్టైన రసపుత్ర రజనీ వైసీపీ నాయకురాలు కాదా? ఆమె ముఖ్యమంత్రితో, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డితో సెల్ఫీలు, ఫోటోలు దిగిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేసి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. పార్టీ ఫ్లెక్సీలు చించితే, కార్యకర్తలు రెచ్చగొడితే, రెచ్చిపోయి వాళ్ళు ఏదన్నా తప్పు చేస్తే ఆ తప్పును చూపించుకునే దానికోసం ఒక నీచమైన రాజకీయానికి తెరలేపినాడు. ఇంకొక విషయం, అవినాష్ రెడ్డి గారికి బెయిల్ వచ్చిందంట. అది మాకు అర్థం కావడంలే. ఒక మర్డర్ కేసులో నిందితునికి బెయిల్ వస్తే రెచ్చగొట్టే విధానం కాకుంటే పొద్దున్న శివాలయం కాడబెట్టి తిప్పుతున్నాడు కర్ర. ఇతని సైకాలజీ ఏంటంటే ఆ పక్కోళ్ళని గిరాల, వాళ్ళను కవ్వించాలా. ఆ కవ్వింపు చర్యల్లో ఏడోకొడు కోపంతో తిరగబడితే అదో తెలుగుదేశం వాళ్ళు అశాంతి పరులు, రౌడీ నా కొడుకులు, చూడండి నేను శాంతి కాముకుని అమ్మా అని ప్రస్తుతం చెప్పు. నీకు కర్రసాం పెట్టి నువ్వు శివాలయం కాడ ప్రోగ్రాం అవసరమా?
ఇది కూడా రెచ్చగొట్టేది కాదా అనేది పొద్దుటూరు ప్రజలు ఎవడన్నా రాచమల్లు ప్రసాద్ రెడ్డి రెచ్చగొట్టే ప్రవీణ్ అనే వాళ్లకు నేను ఇవి తెలుసుకోమని చెప్తాను ఆ ప్రజలకు. అన్నతో ఉంది కాబట్టి సుధాకర్ యాదవ్ అన్న తెలుగుదేశం పార్టీ కాబట్టి ఆయన ఫేస్బుక్లో ఉండేటువంటి ఇప్పుడు డిలీట్ చేసినారు చూపిద్దామంటే ఆ పిల్లోడు బాబు ఫేస్బుక్లో ఉన్నటువంటి కూడా వైఎస్ఆర్ పార్టీ పోస్టులు. ఇంకా నీ రూట్కే వస్తా, ఎందుకంటే ఇది రాచమల్లు రాజ్యాంగం జరిగేది పొద్దుటూరులో. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉండదు. ఈడ ఎస్పీ గారు ఏం చెప్పరు, డిఐజీ గారు అస్సలు చెప్పరు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మంచి వాళ్ళే చేయాలని ఉన్నా కూడా కింద ఉండే ఎస్ఐలు సిఐలు వాళ్ళని మిస్గైడ్ చేస్తున్నారు. నేను అడుగుతాను రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారిని, ఈమె ఎవరో గుర్తుందా నీకు? రసపుత్ర రజని. ఈమె ఏ కేసులో దొరికిందన్నా? ఏ కేసులో దొరికింది? దొంగ నోట్ల కేసులో. బాధ్యునివి నువ్వేనా? ఒప్పుకో అయ్యా, మేము ఒప్పుకుంటామయ్యా. ఒకరితో సెల్ఫీ ఫోటో ఉంటే గుడ్డు వేసింది మా వాళ్ళే అంటావు కదా అని ఒప్పుకుంటా. ఇది ఒప్పుకుంటావా? ధైర్యం ఉందా నీకు? ఒప్పుకునే ధైర్యం ఉందా? నేను ఛాలెంజ్ చేస్తానా, ప్రజలు ఆలోచన చేయండి. సెల్ఫీ ఫోటో నేను లోకేష్ బాబు గారి పక్కన ఉంటే నీ రాజ్యాంగంలో చెప్పేదేమో చిలక పలుకులు, నేను పిల్లోని అంటావు, నా పైన 324 506 కేసు పెడతావు. ఇదే రాచమల్లు రాజ్యాంగం పొద్దుటూరులో. ఎందుకంత భయం నీకు? నువ్వు అన్నావు కదా లోకేష్ని చూసే కుక్క పిల్ల కూడా భయపడుతుంది, నాకే నువ్వు భయపడుతున్నావు. లోకేష్ దాకా ఎందుకు? దీనికి ఆన్సర్ చెప్పు. నేను గన కొట్టినానని పొద్దుటూరులో ఉన్నటువంటి ఎవరో సర్కిల్ ఇన్స్పెక్టర్లు, అక్కడ ఉన్న ఎస్ఐలు మీ భార్య బిడ్డల మీద ప్రమాణం చేసి, మీ ఇష్టదేవుడి మీద ప్రమాణం చేసి నేను ఉన్నాయని చెప్పమని నేను వాళ్ళ కాళ్ళ కింద దూరుతా. ఓపెన్ ఛాలెంజ్ ఇది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఛాలెంజ్ చేస్తానా. వివేకానంద రెడ్డి పోస్టర్లు కనిపిస్తే ఇంతవరకు పట్టుకోలేరు ఎస్ఐలు సిఐలు. రమేష్ యాదవ్కు ఫోన్ చేసి నన్నం సుబ్బయ్యను చంపుతామంటే పట్టుకోలేరు. కోడిగుడ్డోడు మాత్రం 3 రోజుల కల్లా స్క్రిప్ట్ రెడీ. ఇది కాదా రాచమల్లు రాజ్యాంగం? నేను వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం కొత్తపల్లి పంచాయతీ పరిధి ఎన్జీఓస్ కాలనీలో 14 లక్షల వ్యయంతో చేపట్టిన నూతన మురుగు కాలువల నిర్మాణానికి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, సర్పంచ్ కొన్నిరెడ్డి శివచంద్రారెడ్డి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. ముఖ్యంగా ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలపై దృష్టి సారించి పనులను వేగవంతం చేస్తూ ఇప్పుడు ఎన్జీఓస్ కాలనీలో మురుగు కాలువ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. విపరీతమైనటువంటి నీళ్లు నిలవడము, దుర్వాసన రావడము, దోమలకు అందుకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఈ మధ్య కాలంలోనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ రావడము, మమ్మల్ని పంచాయతీ ద్వారా ఒక లెటర్ పెట్టుకొని అడగడం జరిగింది. దానికి తోడు ఈరోజు 12 నుంచి 13 లక్షల వరకు ఈ డ్రైనేజీ అవుతుంది. డ్రైనేజ్ స్టార్ట్ చేస్తున్నాము. త్వరలోనే ఇది తొందరగా పూర్తి చేస్తామని, ఈ వర్షాకాలంలో చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ కాలనీ మంచి పెద్ద కాలనీ అవుతుందని చెప్పి కూడా మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ ఏరియాలో మంచి అపార్ట్మెంట్లు కడుతున్నారు, రూమ్లు హౌసెస్ కడుతున్నారు. వారందరికీ కూడా మేము అన్ని విధాల పంచాయతీ ద్వారా ఏ సమస్యలు ఉన్నాయి కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రోగ్రాంకు ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు సీతంపల్లె సుబ్బులయ్య, మోహన్ రెడ్డి, ఇక్కడికి వచ్చినటువంటి నాగేంద్ర అయితేనేమి, అన్న నరసింహారెడ్డి, ఇక్కడికి వచ్చినటువంటి వారికి అందరికీ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు కొత్తపల్లి పంచాయతీలో గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది. అదే కాదు, మా మేజర్ గ్రామ పంచాయతీలో రాజేశ్వరి కాలనీలో ఒక కాలువ, వైట్ హౌస్ దగ్గర ఒక కాలువ, ఇక్కడ కూడా ఒక కాలువ జరుగుతుంది. అక్కడ జేమ్స్పేట కాదరబాదరకు సుందరయ్య కాలనీకి సంబంధించింది శ్మశాన వాటిక దాదాపు 2 ఎకరాల అది కూడా పనులు ఇప్పుడు జరుగుతున్నాయి. ఇంకా K3 సచివాలయం కూడా పనులు జరుగుతున్నాయి. దాదాపు 1.5 రూపాయలు దాకా వర్కులు జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు జరుగుతున్నాయి. 5 సార్ల పనులు జరుగుతున్నాయి కొత్తపల్లి గ్రామ పంచాయతీలో. ఇంకా బాగా డెవలప్ చేసి ఎక్కడైనా ఏ సమస్యలు ఉన్నా కూడా ఈ పంచాయతీలో చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఇంకా కూడా అమృతానగర్లో అడ్డ రోడ్లు చాలా అభిమానంగా ఉన్నాయి. ఆ అడ్డ రోడ్లు కూడా తొందరలోనే చేస్తామని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఇంకపోతే లింగాపురంలో వాటర్ సరిగా
కొద్దిగా రావడం తక్కువగా ఉన్నాయి. దాన్ని కూడా రెక్టిఫై చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. ఏ సమస్య వచ్చినా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మమ్మల్ని ఎప్పుడైనా అర్ధరాత్రి అయినా కలవచ్చు. వారికి నా చేతనైనంత వరకు పంచాయతీ ద్వారా కానీ నా ద్వారా కానీ సొంతమైన కానీ చేస్తానని చెప్పి కూడా ఈ గ్రామ పంచాయతీ ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. ఏ సమస్య వచ్చినా కూడా ఎప్పుడైనా నా దగ్గరికి రావచ్చు. నేను అన్ని విధాల వారికి ముందుండి పని నా చేతనైనంత వరకు చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. టీడీపీ హయాంలో ఏపీని లోటు విద్యుత్ నుంచి మిగిలిన రాష్ట్రంగా చంద్రబాబు నాయుడు మార్చారని, కానీ 2022 నుంచి విద్యుత్ లోటు కనిపిస్తోందని, కరెంటు కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం నాయకులు వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ వివిధ రాష్ట్రాల సరసన ఉండేదని, కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2022లో మొట్టమొదటిసారిగా పవర్ హాలిడే ప్రకటించారని, 2022 ఏప్రిల్లో రోజుకు 40 నుంచి 50 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత ఏర్పడిందని వ్యాఖ్యానించారు. రైతులకు 5 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తానని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయడంలో విఫలమయ్యారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కనీసం 3-4 గంటలు కరెంటు కూడా అందడం లేదని అన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి రైతులు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. తాడేపల్లిలో కూర్చోబెట్టే పరిస్థితిలో ఈ రైతులు తెస్తారనేసి నీకు హెచ్చరిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఇక్కడ చేస్తున్న అరాచకాలు కూడా మీ ప్రభుత్వంలో రాష్ట్రంలో ప్రతి ఒక్క పేద కుటుంబాన్ని, ఎస్సీ ఎస్టీలని, బీసీ మైనార్టీలను కూడా మీ కార్యకర్తలు కానీ మీ లీడర్లు కానీ లేనిపోని విధాలుగా ఇబ్బంది పెట్టి నాశనం చేసే పరిస్థితి తెచ్చినావో, ఈరోజు ఏ కరెంటు శాఖతో నీవు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నావో 2024లో ఇదే ప్రజలు నీకు ఈ కరెంటునే నీకు శాఖగా పెట్టి ఇంటికి పంపించే పరిస్థితులు వస్తుందనేసి నీకు హెచ్చరిస్తున్నాం. దయచేసి మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని మీరు నెంబర్ వేసుకోండి. తెలుగుదేశం ప్రభుత్వంలో పవర్ జనరేషన్ కానీ పవర్ డిస్ట్రిబ్యూషన్ కానీ రైతులకి నాణ్యమైన విధంగా ఎంత వస్తుంది, మీ గవర్నమెంట్ ఎంత వస్తుందో ఒకసారి పేరు చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ హెచ్చరిస్తుంది. ఇలాంటి ఒక పనికిరాని చేతగాని పరిపాలన చేయడం కన్నా చేతగాని ప్రభుత్వాన్ని దిగిపోవడం చాలా బెస్ట్. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా డిమాండ్ చేస్తూ ఉంది, రైతులకి నువ్వు చెప్పినట్టు దయచేసి పగటిపూట 9 గంటల కరెంట్ ఇవ్వు, కాని పక్షంలో దిగిపో. అది కాకుండా వరల్డ్ బ్యాంకు మాటలివి, సెంట్రల్ గవర్నమెంట్ మాటలివి, రైతులకి మోటార్లకి మీటర్లు బిగిస్తాం వస్తే మాత్రము మీ తాట ఊడ్చి తోక కోసి సున్నం చేసి పెట్టి మిమ్మల్ని ఇంటికి పంపించే రోజులు రైతులు కాసుకున్నారు. కాబట్టి రైతులకు మీటర్లు బిగించడానికి వచ్చినా నువ్వు చెప్పినట్టు 9 గంటల కరెంట్ అయిపోయినా తగిన శాస్తి త్వరలోనే ప్రజలు మీకు చెప్తారని హెచ్చరిస్తున్నారు. ప్రతి రైతు ఉరితాడు బిగించుకునే సమయం వచ్చింది. ఈ రైతులే జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని కోరుకుంటున్నాము. మళ్ళీ అవినాష్ రెడ్డి గారు 30,000 ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటే 60,000 లెక్కన ప్రభుత్వానికి మోసం చేస్తూ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ పేరు మీద దోచుకుని తింటున్నారు. వాళ్ళు వైసీపీ ప్రభుత్వం కాబట్టి ఎవరు వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఇలా రైతుల మీద భారం మోపి వాళ్ళు మాత్రం లక్షల కోట్లు దోచుకుని తింటున్నారు. మన టీడీపీ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచి ప్రతిదీ రైతులకు సౌకర్యాలతో చేకూర్చి మన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నడిపినారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు మోసం చేసి మోటార్లకు మీటర్లు బిగించి ఉరితాడు బిగిస్తున్నారు రైతులకు. దయచేసి జగన్మోహన్ రెడ్డికి ఈ రైతులే సమాధానం చెప్తారు ఎలక్షన్ అప్పుడు ఓటు ద్వారా అని సభాముఖంగా తెలుపుకుంటున్నాం. హిందూ మతంలో ఐక్యమత్యం తగ్గుతుండడంతో విదేశీయులు మన ధర్మాన్ని విమర్శిస్తూ వారి ధర్మాలతో మన సాంప్రదాయాల మీద చెడు అభిప్రాయాన్ని ప్రదర్శిస్తున్నారని, ఇలాంటి వారిని తరిమి కొట్టాలని రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నాగంపేటకు చెందిన ప్రముఖ హిందూవాది బీట్ల సురేందర్ పిలుపునిచ్చారు. గ్రామంలో 200 భగవద్గీత పుస్తకాలను ప్రజలకు ఆయన ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలలో ఐక్యమత్యాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి ఇలాంటి పుస్తకాలు ఎంతో దోహదపడతాయని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో నవీన ఆదర్శ సంఘం అధ్యక్షుడు నర్రా అంజిరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ మామిండ్ల రాజు, ఊరడి దేవయ్య, ఎంపీటీసీ నాగభూషణం, మాజీ సర్పంచ్ దోమకొండ ఎల్లం, మాజీ ఎంపీటీసీలు భారతి, శనిగారపు లింగం సంయుక్త కార్యదర్శి బాలయ్య, సభ్యులు, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ రమేష్, వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
అట్టి పుస్తకమును ఏది ఈ 100 మంది ద్వారా నాగంపేట గ్రామం ఉన్నటువంటి ప్రజలు మొత్తము మంచి అధ్యయనం చేయడానికి కోసం వాడాలని చెప్పేసి అని మా ధర్మాన్ని పెంచాలనే ఉద్దేశంతో హిందూ ధర్మాన్ని కాపాడాలి. అందరికి సైట్ ఉండేది. అప్డేట్ అయ్యారు. ఆయన సన్మానం తర్వాత చేద్దాం. మంగోలి భారతి గారిని ఇప్పుడు ద్రోహులు మన దేశంపై ధర్మాక్రమం చేస్తున్నారు. ఇటువంటి ధర్మాక్రమం కాకుండా మన దేశంలో ప్రతి ప్రజలకు, ప్రతి మనిషికి, ప్రతి బాలునికి భగవద్గీత గురించి తెలవాలని నా యొక్క ఉద్దేశం ఉండే. నేను అప్పుడప్పుడు వాట్సాప్లో చూస్తూ ఉంటాను. మన ధర్మం గురించి చాలా చాలా చండాలంగా మాట్లాడుతుంటారు. ఎందుకంటే వాళ్ళకు డిబేట్లో చెప్పదందుకు వాళ్ళ దగ్గర ఎలాంటి ఛాన్స్ లేకుండా ఉన్నది. ఇప్పుడు ఆల్రెడీ ఒక సినిమా వచ్చింది, కేరళ స్టోరీ. అందులో ఒక విషయం జరిగింది. ఆ ఒక చదువుకున్న అమ్మాయికి మన ధర్మం గురించి ఎలాంటిది కూడా తెలియదు. పరధర్మస్తులు వాళ్ళను ఎలా మార్చాలి, వాళ్ళ కాన్సెప్ట్ ఏంటిది, ఆ విధంగా వాళ్ళను మార్చే ప్రయత్నం చేసి వాళ్ళను ఒక నాశనానికి పట్టించారు. అటువంటి నాశనం మళ్ళీ మన దేశంలో మన ధర్మానికి రాకుండా ఈ భగవద్గీతను వంచడం అయింది. భగవద్గీత ప్రతి ఒక్కరు చదవాలి. భగవద్గీత అంటే ఒక పుస్తకం కాదు. భగవద్గీత అంటే మనిషికి బతికే జీవితం ఎలా బతకాలి, ఎలా ఉండాలి, ఎలా మనం ఎదురు వాళ్ళతోటి సమానంగా వాళ్ళకు ఒక జవాబు ఇవ్వాలి, ఇటువంటిది భగవద్గీతలో ఉన్నది. మనం భగవద్గీత. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో శ్రీ చైతన్య K1 పాఠశాలలో పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ అమ్ముతున్నారని, వేల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ SFI ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఆందోళన కార్యక్రమంలో కార్యకర్తలు ప్రిన్సిపల్ ఛాంబర్ లోపల ఫర్నిచర్ ధ్వంసం చేశారు. శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత శ్రీధర్ రావాలని, జిల్లాలో శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో 7,000 మంది విద్యాభ్యాసం చేస్తున్నారని, పిల్లలు తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నారని, ఫీజులు చెల్లించకపోతే సర్టిఫికెట్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బందికి SFI నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ కార్యక్రమంలో SFI జిల్లా ఉపాధ్యక్షుడు నవీన్, అభిమిత్ర, నాగకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కాలంలోనే సూర్యోదయలో శ్రీ చైతన్య పాఠశాలకు సంబంధించి నిర్వహించారు. దానికి సరైనటువంటి అనుమతులు లేకపోయినప్పటికీ కూడా పాఠశాల నిర్వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. జిల్లాలో శ్రీ చైతన్య విద్యా సంస్థలు రోజు రోజుకు మితిమీరి తల్లిదండ్రులను, అదేవిధంగా విద్యార్థులను తీవ్రంగా పీడిస్తూ ఉన్నాయి. ఫీజులు చెల్లించాలని చెప్పేసి, అదేవిధంగా రోజుకు ఒక రకమైనటువంటి ఫీజులు చెల్లించాలని ఫోన్లు చేయడం, విద్యార్థుల తల్లిదండ్రులను ఒత్తిడి చేయడం అనేటువంటిది తీవ్రంగా ఉంది. గత విద్యా సంవత్సరం అనేక సార్లు చెప్పినప్పటికీ కూడా యాజమాన్యం పడచవని పెట్టింది. కావున తక్షణమే శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఏవైతే నిబంధనలకు విరుద్ధంగా నడుస్తూ ఉన్నాయో, పాఠశాలల్లో ఎక్కడైతే పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లు ఎక్కువరిస్తూ ఉన్నారో జిల్లా అధికారులు తక్షణమే ఆయా విద్యా సంస్థలను గుర్తించి తక్షణమే సీజ్ చేయాలని చెప్పేసి SFI నాయకత్వం కోరుతా ఉంది. పాఠశాలలో తనిఖీలు నిర్వహించట్లేదు, తనిఖీలు నిర్వహించకుండా చోద్యం చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ తరుణంలో ఆయా పాఠశాలల్లో ఉన్నటువంటి పాఠ్యపుస్తకాలు, ఇతర మెటీరియల్ అన్నింటినీ SFI నాయకత్వం బయట వేసి నిరసన తెలపడం జరుగుతూ ఉంది.
తక్షణమే ఏ పాఠశాలలు అయితే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తూ ఉన్నారో ఆయా పాఠశాలపైన జిల్లా విద్యాశాఖ యంత్రాంగం తక్షణమే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి పాఠశాలను సీజ్ చేయాలని చెప్పేసి కూడా ఎస్ఎఫ్ఐ నాయకత్వం కోరుతా ఉంది. విద్యార్థులు తీసుకెళ్లేటువంటి బస్సులు కూడా నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈ జిల్లాలో ఉంది. ఈ జిల్లాలో 8 శ్రీ చైతన్య పాఠశాలలు విస్తారంగా తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే దానికోసం 8 శ్రీ చైతన్య పాఠశాలలు ప్రారంభించారు. ప్రారంభించినటువంటి 8 శ్రీ చైతన్య పాఠశాలలో కూడా ఎక్కడా కూడా నిబంధనలు పాటించట్లేదు. కాబట్టి తక్షణమే జిల్లాలో శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా సీజ్ చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ నాయకత్వం కోరుతా ఉంది. ఆ దిశగా జిల్లా విద్యాశాఖ యంత్రాంగం వారిపైన చర్యలు తీసుకునేదానికి అక్రమంగా పాఠ్య పుస్తకాలు అమ్ముతున్న చైతన్య పాఠశాలను రద్దు చేయాలి. అక్రమంగా పాఠ్య పుస్తకాలు అమ్ముతున్న చైతన్య పాఠశాల గుర్తింపును రద్దు చేయాలి. అక్రమంగా పాఠ్య పుస్తకాలు అమ్ముతున్న చైతన్య పాఠశాల గుర్తింపును రద్దు చేయాలి. అక్రమంగా పాఠ్య పుస్తకాలు అమ్ముతున్న చైతన్య పాఠశాల గుర్తింపును రద్దు చేయాలి. అక్రమంగా పాఠ్య పుస్తకాలు అమ్ముతున్న చైతన్య పాఠశాల గుర్తింపును రద్దు చేయాలి. రాత్రి సమయంలో తమకు సహాయం చేయాలని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన మహిళకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం 3 టౌన్ సిఐ అబ్బయ్య అండగా నిలిచారు. తాను పోగొట్టుకున్న మొబైల్ను కేవలం అరగంటలోనే తెప్పించి ఆమెకు అందించారు. ఇది విన్న పట్టణ ప్రజలు పలువురు సిఐని అభినందనలతో ముంచెత్తారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధికి చెందిన వి భవానీ తన 2 కుమార్తెలు కుటుంబ సభ్యులతో కలిసి రైతు బజార్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి ఆటోలో వెళ్లారు. ఆటో దిగిన తర్వాత తన మొబైల్ను ఆటోలో మర్చిపోయి ఇంటికి వెళ్లిపోయారు. తీరా ఇంటికి వెళ్లిన తర్వాత చూసుకుంటే మొబైల్ కనిపించలేదు. దీంతో కంగారు పడిన ఆమె తన 2 కుమార్తెలను తీసుకుని కొత్తగూడెం 3 టౌన్కు రాత్రి 9:30 గంటలకు వెళ్లారు. సిఐని కలిసి జరిగిన విషయాన్ని తెలిపారు. స్పందించిన సిఐ వెంటనే మొబైల్ సిగ్నల్స్ను సాంకేతిక సహాయంతో గుర్తించి కేవలం అరగంటలోనే సదరు మహిళకు అందజేశారు. కుకట్పల్లి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో ప్రత్యేక వజ్రాభరణాల ప్రదర్శనకు ఈ నెల 10 నుండి నిర్వహిస్తున్నామని అసిస్టెంట్ స్టోర్ హెడ్ షారిక్ షరీఫ్ తెలిపారు. కుకట్పల్లి కేపీహెచ్పి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో వజ్రాభరణాల ప్రదర్శనను నిర్వహించారు. ఈ ప్రదర్శనను వినియోగదారులు మలబార్ ప్రతినిధుల సమక్షంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు వినియోగదారులు మాట్లాడుతూ మలబార్లో ఎన్నో రకాల ఆభరణాలు, వజ్రాభరణాలు, ఎన్నో కలెక్షన్లు ఉన్నాయని అన్నారు. అసిస్టెంట్ స్టోర్ హెడ్ షారిక్ షరీఫ్ మాట్లాడుతూ డైమండ్ షోలో రోజు ధరించే నగలు, వివాహ ఆభరణాలు, లైట్ వెయిట్ ఆభరణాలు, పురుషుల ఆభరణాలు, ప్లాటినం ఆభరణాల సముదాయాన్ని అందిస్తున్నామని అన్నారు. ఈ నెల 18 వరకు ఈ డైమండ్ షో కొనసాగుతుందని తెలిపారు. Our little customers, one of the privileged customer of the store, she is please start. Adi kinda not good enough. You drag chase kinda vachestadi. Ache sir. మీరు అది drag chase kinda vachestadi. And this is the beauty what you can see for there. I'm Swati. We are almost 10 years. Malbar to my experience almost 10-11 years back nunchi undi, and for every occasion, my first gifts and my daughter's first gift, my son's first gift, everything we bought here only.
గారు వచ్చేసి చాలా లోయెస్ట్ ప్రైస్ నుంచి కూడా వైట్ వెరైటీస్ స్టార్ట్ అవుతాయి, బోల్డ్ అండ్ డిజైన్స్ ఉంటాయి కంపేర్ టు ఎనీ అదర్ షాప్స్ ఆల్సో. ఏ ఐటమ్ కొనాలన్నా ఈవెన్ మిడిల్ క్లాస్ ఎవరైనా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విద్యార్థి సంఘాలను ప్రభుత్వం అడగదొక్కుతున్న బీఆర్ఎస్ సర్కార్, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ధ్వజం. దివ్యాంగులకు ఆసరా పెన్షన్లు పెంచినందుకు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం, కేసీఆర్ కు రుణపడి ఉండాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హితవు. వెనుకబడిన మాలలకు ఏ రాజకీయ పార్టీ కూడా సహకరించడం లేదు, తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెరుకు రామచందర్ ఆవేదన. తాము సాధించిన 9 ప్రశ్నలకు ఎమ్మెల్యే రాచమల్లు సమాధానం ఏది? ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రశ్న. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.